దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన గ్రంథం నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. చూడండి, బాప్తిస్మిచ్చి యోహాను అంటా ఉన్నాడు యేసుప్రభువును చూచి. ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల ఇక్కడ ఉంది అని అంటా ఉన్నాడు. ఈరోజు యేసుప్రభువు సమస్త మానవాల పాపముల కొరకు బలియాగం అయిపోయిన రోజు. సమస్త మానవాళి కొరకు రక్తాన్ని చిందించి తన జీవితాన్ని త్యాగం చేసిన రోజు. ఎందుకు ఆయన బలియాగం అయిపోయాడు? ఎందుకు తన జీవితాన్ని త్యాగం చేశాడు? ఎందుకు కలువరి శిలువలో ఆయన గాయపరచబడ్డాడు? ఎందుకు ఆయన కాళ్లకు చేతులకు మేకులు గుచ్చబడ్డాయి? ఎందుకు ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది? ఎందుకు ఆయన ప్రక్కలో పొడవబడ్డాడు? ఎందుకు ఆయన్ని ఉమ్మారు? ఎందుకు కొరడాలతో కొట్టారు? ఎందుకు గాయపరిచారు? ఎందుకు పిడిగుద్దులు గుద్దారు? ఎందుకు ఆయన అవమానపరిచారు అని అంటే, ఆయన మన పాపమంతటిని కూడా తన భుజం మీద వేసుకున్నారు కనుకనే ఆయన అన్ని శ్రమలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకవేళ యేసుప్రభువారు గనుక మన పాపములను తన భుజం మీద వేసుకోకపోతే ఆ శ్రమను మనము అనుభవించాలి. మరి ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే, ఇహలోక సంబంధమైన వారిగా మనం శ్రమలు ఎదుర్కొన్నా ఎదుర్కోకపోయినా యేసుప్రభువారు ఎందుకు ఈ మానవాళి దెబ్బలు తట్టుకున్నారు అని అంటే, ఆయనకి మనుషులు కొట్టిన దెబ్బలు పెద్ద బాధ కలిగించలేదు. కానీ మనము దేవుని మాట వినకపోవటం వల్ల, దేవునికి విధేయత చూపించకపోవటం వలన ఇహలోక సంబంధమైన మానవులు కొట్టిన దెబ్బల కంటే భయంకరమైన శ్రమలు నరకంలో ఉన్నాయి. అవి మానవుడు తట్టుకోలేడు, వాటిని మానవుడు ఎదుర్కోలేడు. వాటిలో మానవుడు పడిపోతే అంటే నిత్య నరకాగ్నుడికి వెళ్ళిపోతే మానవుడు విలవెల్లాడిపోతాడు. అది మహాభయంకరమైన శ్రమ. కనుక ఆ శ్రమలోనికి మనుషుడు వెళ్ళకూడదని దేవుడు మన కొరకు రక్తాన్ని చిందించి మానవులు కొట్టిన చిన్న చిన్న దెబ్బలు ఆయన తట్టుకున్నాడు. వాస్తవానికి ఆయన అనుభవించిన శ్రమలు మనకి బాధగా అనిపిస్తాయి. యేసుప్రభువారు మానవ రూపుగా ఉన్నాడు కనుక, మానవునిగా ఆయన జన్మించాడు కనుక అవి ఆయనకి బాధను కలిగించాయి. కానీ ఎందుకో వాటన్నిటిని ఆయన భరించాడు అని అంటే, మనము ఆ భారాన్ని, బాధను మనం తట్టుకోకూడదని, నిత్యము దేవుళ్ళు సంతోషించేవారుగా, ఆయన రాజ్యములు ఆయనతో పాటు ఆనందించేవారుగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం. కనుకనే మన పాపం చేత పట్టబడ్డ మనము మన పాపముతో నరకానికి వెళ్ళిపోకూడదు కనుక పాపం అనే యొక్క శాపమును తీసివేసి పాపమును తన భుజం మీద వేసుకుని సిలువలో మ్రేకులతో ఆయన పాపాన్ని గుచ్చివేస్తాడు ఆయన. ఇక ఎప్పటికీ ఆ పాపము మనము చేయకుండా ఉన్నట్లుగా, ఇక ఎప్పటికీ దాని వైపు మనం చూడకుండా ఉన్నట్లుగా ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మనల్ని కడిగి వేశారు. పరిశుద్ధ రక్తం ద్వారా మనల్ని శుద్ధి చేశారు. గనుక ఈ గొర్రె పిల్ల మన పాపమును ఎక్కడికి మోసుకుని వెళ్తుందో తెలుసా? సిలువకు మోసుకుని వెళ్తా ఉంది. ఈ గొర్రె పిల్ల మన అపరాధములను సిలువలో మ్రేకులతో గుచ్చివేసింది. ఇక ఎన్నటికి పాపమునకు మనపై అధికారం లేకుండా చేయటం కొరకు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారే తన భుజం మీద మన పాపములను వేసుకుని మోసుకుని వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. కనుక ఆదిలో ఆదాము అవ్వమ్మ దగ్గర నుంచి వచ్చిన పాపము, మొదటి ఆదాము చేసిన అపరాధము, కడపటి ఆదామైన యేసుక్రీస్తు వారు ఆ పాపమును తీసివేశారు. మొదటి ఆదాము నుంచి వచ్చిన మరణము, కడపటి ఆదామైన యేసుక్రీస్తు వారు మరణమనే ముళ్ళును విరిచివేశారు. మొదటి ఆదాము ద్వారా వచ్చిన శాపమును, కడపటి ఆదామైన యేసుక్రీస్తు వారు శాపమును ఆశీర్వాదకరంగా మార్చేశారు. కనుక మొదటి ఆదాము ద్వారా వచ్చిన మరణమును, కడపటి ఆదాము యేసుక్రీస్తు వారు నిత్య జీవం ఇవ్వటం కొరకు మన కొరకు ఆయన బలియాగం అయిపోయారు. కనుక ఆయన మోసుకుని వెళుతున్నది సిలువ మాత్రమే కాదు, మన పాపములన్నీ సిలువ వేయటం కొరకు ఆయన ఎంతో త్యాగం చేస్తాడు. ఈ రోజున దేవుని బిడ్డలుగా ఆ త్యాగాన్ని గుర్తించాలి, ఆయన ప్రేమను గుర్తించాలి, ఆయన మంచితనాన్ని గుర్తించాలి. ఒక గొర్రె పిల్లగా మన కొరకు వధింపబడ్డానికి ఆయన తనంతట తానే సిద్ధపడ్డ విషయాన్ని మనం గమనించిన వారం ఆయన చేసిన త్యాగాన్ని గుర్తిస్తూ, ఆయన ప్రేమను గమనిస్తూ మన జీవితాలు సరి చేసుకుందాం. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవిద్దాం. కొద్ది మాటలను బట్టి దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన.
పరిశుద్ధుడా మీకు వందనాలు. మరొకసారి మీ పాస్తానికి రావడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు. అవును ప్రభా, మా పాపములన్నీ నువ్వు మూసి మా కొరకు బలియాగమైపోయావు. మీరు చేసిన త్యాగాన్ని, మీరు చూపిన ప్రేమను మేము గమనించి గుర్తించి ఆ ప్రేమను అంగీకరించి నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే భాగ్యం దయచేయమని, ఎందరైతే వాక్యం ఉన్నారో వారందరిని బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.